ఒక నెల రోజులు మాత్రమే వాళ్ళు జీవిస్తారని డాక్టర్లు చెప్పారు. కానీ ఎప్పుడైతే వారికి క్యాన్సర్ ఉందని తెలిసిందో వాళ్ళకి ఒకే ఒక కోరిక ఉండేది. ఆ కోరిక ఏమిటంటే నా గురుపటం చూడాలని. కానీ ఇంకా 3 సంవత్సరాలు ఉంది. డాక్టర్లు చెప్పింది 1 నెల మాత్రమే అన్నారు. దేవుని యొక్క దయ వలన వాళ్ళు మరి ప్రార్థన జీవితం గడుపుతూ ఉన్నా కానీ 3 సంవత్సరాలు వాళ్ళు బ్రతికారు. నేను డీకన్గా అభిషేకము పొందినంత వరకు వాళ్ళు జీవించారు. ఆ డీకన్ పట్టానికి వాళ్ళు రాలేకపోయినా కానీ అప్పటికే చాలా సీరియస్గా అయిపోయారు. డీకన్ పట్టానికి రాలేకపోయినా కానీ నేను డీకన్ పట్టం పొందే అంతవరకు వాళ్ళు జీవించారు. ఆ తర్వాత నేను ఆ డీకన్ మినిస్ట్రీ చేస్తూ ఉన్నప్పుడు ఒక 3 నెలల తర్వాత మా సుపీరియర్లు నాకు పర్మిషన్ ఇచ్చారు. తొందరగా నువ్వు ఆ గురుపట్టాభిషేకాన్ని పొందవచ్చని పర్మిషన్ కూడా ఇచ్చారు. వాస్తవంగా అది ఇవ్వరు, కానీ నాకు పర్మిషన్ ఇచ్చారు. కానీ అప్పటికి వాళ్ళు కృంగిపోతూ ఉన్నారు. కృంగిపోతూ ఉన్నారు, అనారోగ్యంతో ఇంకా ఎక్కువగా కృంగిపోతూ ఉన్నారు. ఆ విధంగా నా గురుపట్టానికి 2 నెలల ముందు వాళ్ళు చనిపోయారు. అక్టోబర్ నెలలో వాళ్ళు చనిపోయారు. డిసెంబర్ నెలలో నేను గురుపట్టాభిషేకాన్ని పొందాను. ఏదేమైనప్పటికీ ఇది ఒక దేవుని యొక్క ప్రణాళికగా తీసుకొని దాన్ని నేను స్వీకరించడం జరిగింది. వాళ్ళు మరి పరలోకాన్ని నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఆ గురుపట్టాభిషేకం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి, ఒక దైవిక అనుభూతి. అది మరి మా పిన్ని గారు సిస్టర్ గెట్రూడ్ గారు వారు లేకపోయినా కానీ తల్లిదండ్రులు ఉన్నారు, అమ్మమ్మ ఉన్నది. అప్పుడు మరి మా నల్లగొండ మేత్రాసనకి బిషప్ గారు లేరు కాబట్టి ఖమ్మం బిషప్గా మారంపూడి జోజి గారు ఉండేవాళ్ళు. వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు వెంటనే ఒప్పుకొని నన్ను గురువుగా అభిషేకించారు. నాతో పాటు ఇంకొక గురువు కూడా ఫాదర్ జోసెఫ్ బందనాథం గారు, ఎవరైతే నేను సెమినర్లో జాయిన్ కావడానికి ముఖ్యమైనటువంటి పాత్ర వహించాడో ఫాదర్ జోసెఫ్ బందనాథం, నేను ఇద్దరు కలిసి ఒకే రోజు గురుపట్టాభిషేకాన్ని ఖమ్మం మేత్రానులు శ్రీ 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 మారంపూడి జోజి గారిచే అభిషేకింపబడి ఉన్నాను. నా గురుపట్టాభిషేకము డిసెంబర్ నెల 29వ తారీఖు 1994వ సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత 1 సంవత్సరన్నర కాలము నేను తూప్రాన్లో అక్కడ సహాయక గురువుగా పనిచేశాను. ఆ సహాయక గురువుగా పనిచేస్తూ ఉన్నప్పుడు నాతో పాటు ఉన్నటువంటి విచారణ గురువు నేను కలిపి విచారణ పనులు మాత్రమే కాకుండా, విచారణ బాధ్యతలు మాత్రమే కాకుండా ఇంకా అనేకమైనటువంటి పనులు కూడా చేపట్టాలని చాలా ప్లాన్లు చేసుకున్నా. ఈ లోపల అల్వాల్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక సెమినరీ, అక్కడ సెమినరీ ఉన్నది మాకు బ్రదర్లకి. అక్కడ ఉన్నటువంటి సుపీరియర్ గారు నా దగ్గరికి తరచుగా వస్తూ నన్ను అభ్యర్థించారు. ఏమిటి అంటే 1 సంవత్సర కాలం వచ్చి నాకు సహాయం చేయండి, సెమినరీలో నాకు సహాయం చేయండి అని బాగా వేడుకుంటూ ఉండేవాళ్ళు. నాకు సెమినరీలో పనిచేయడానికి అసలు ఇష్టం ఉండేది కాదు. వాళ్ళు మరీ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇక సరే ఓకే, మరి 1 సంవత్సరం అయితే నేను నీకు హెల్ప్ చేస్తాను అని మాట ఇచ్చాను. అదే చివరి మాటగా అనుకొని వాళ్ళు వెళ్ళి పెద్దలకి చెప్పి నన్ను సెమినరీకి రప్పించడం జరిగింది. 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలకి నాకు అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ సెమినరీలో అపాయింట్మెంట్ ఇచ్చారు. అక్కడ నేను బ్రదర్లకి స్పిరిచువల్ డైరెక్టర్గా, అంటే ఆధ్యాత్మిక గురువుగా ఉంటూ వాళ్ళకి పూజలు చేస్తూ, అంతేకాకుండా వొకేషన్ వర్క్, అంటే ఎవరైనా పిల్లలు గురువు చదువుకోవాలనుకున్నటువంటి పిల్లల కోసము తిరుగుతూ ఉండేవాళ్ళని, అది పాఠశాలలకి, హాస్టల్స్కి, విచారణలకి వెళ్తూ ఉండేవాడిని. ఆ విధంగా అప్పుడు నేను తెలంగాణకి ఇన్ఛార్జిగా ఉంటూ తెలంగాణ చాలా వరకు ప్రయాణాలు చేసి అన్ని విచారణలలో ఎస్విడి సభ గురించి వాళ్ళకి బోధించాను, తెలియపరిచాను.
ఆ విధంగా నేను ఒక పని చేయాలని ఎన్నుకున్నప్పుడు మరి దేవుడు ఇంకొక పనికి నన్ను పిలవడము, విచారణలో పని చేయాలనుకుంటే మరి ఇక్కడ సెమినరీకి ఫార్మేషన్కి వాళ్ళు పిలవడము జరిగింది. అక్కడ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మా ప్రొవిన్షియల్ సుపీరియర్ గారు వచ్చి నార్త్ ఈస్ట్లో అంటే త్రిపుర రాష్ట్రంలో కొత్తగా సెమినరీ ఏర్పాటు చేయబడ్డది, అక్కడికి వెళతారా అని నన్ను అడగడం జరిగింది. నేను ఇక రెండో ఆలోచన లేకుండా వెళతాను ఫాదర్ అని చెప్పాను. కానీ ఒక కండిషన్ ఏమిటి అంటే 1 సంవత్సరం కాలం నాకు సమయం ఇవ్వండి, నన్ను నేను తయారు చేసుకుంటాను అని చెప్పి వాళ్ళని ఒప్పించి 1 సంవత్సరం నేను పూనాలో ఫార్మేటర్స్ కోర్స్ అని చేయడం జరిగింది. అందులో సైకాలజీ డిప్లొమా చేయడము జరిగింది. అదేవిధంగా సెమినరీ పిల్లలతోటి ఏ విధంగా ప్రవర్తించాలి అనేటటువంటి విషయాలు చాలా నేర్చుకోవడం జరిగింది. అక్కడ 1 సంవత్సర కాలం చదివి ఆ తరువాత నేను త్రిపుర రాష్ట్రానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత 5-6 నెలలుగా నాకు అక్కడ భాష నేర్చుకోవడానికి, వాళ్ళ కల్చర్, వాళ్ళకి సాంప్రదాయము, వాళ్ళకి జీవిత విధానము, వాళ్ళ యొక్క ఆహార అలవాట్లు అన్నీ కూడా నేర్చుకోవాలి. అది 1-2 రోజుల్లో జరిగేది కాదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అది చాలా భయంకరమైనటువంటి స్థలం. రోడ్లు ఉండవు, టెలిఫోన్ ఉండదు, కరెంటు ఉండదు. మళ్ళా ఉదయము 10 గంటలకి గేట్లు తెరుస్తారు రోడ్లకి, మెయిన్ రోడ్లకి. సాయంత్రం 5 గంటలకి గేట్లు మూస్తారు. సో 10 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకే మనం ప్రయాణం చేయాలి. ఆ తర్వాత ప్రయాణం చేయడం జరగదు. ప్రతిరోజు కూడా అక్కడ మిలిటెంట్స్ ఉంటారు. ఇటువైపు పారామిలిటరీ అని పోలీసులు, వీళ్ళకి మధ్య ఎప్పుడు మరి అక్కడ గొడవలు జరగడము, కొట్టుకోవడము, చంపుకోవడము ప్రతిరోజు కూడా జరుగుతూ ఉండేది. సో ఆ విధంగా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్తలో ఎప్పుడు పారిపోదామా అక్కడి నుంచి అనిపించేది. అక్కడి నుంచి పారిపోదామని ఆలోచన కలిగి నేను వెంటనే మా ప్రొవిన్షియల్కి ఉత్తరం రాశాను. నేను ఇక్కడ ఉండలేను, భాష కష్టంగా ఉన్నది, ప్రతిరోజు ఇక్కడ చంపుకోవడాలు, కొట్టుకోవడాలు ఉన్నాయి, మరి ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి అనుకూలమైనటువంటి జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు, కరెంటు లేదు, రోడ్లు లేదు, మరి టెలిఫోన్ లేవు అని ఒక ఉత్తరం రాసి నేను వెళ్ళిపోతాను మా రాష్ట్రానికి, లేకపోతే మా ప్రావిన్స్కి వెళ్తానని చెప్పినప్పుడు ప్రొవిన్షియల్ గారు వెంటనే మీరు రావచ్చు, కానీ 1 నెల లేకపోతే 2 నెలలుగా ఉండి చూడండి అన్నారు. ఈ 1 నెల కాలంలో ఏం జరిగిందంటే మాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక విచారణలో ఒక విచారణ గురువుని దుండగులు చంపారు, కాల్చి చంపారు. చంపిన తర్వాత ఇంకా భయం ఎక్కువైపోయి మళ్ళా లెటర్ రాశాను మా ప్రొవిన్షియల్ గారికి, ఉత్తరం రాశాను. నేను తిరిగి వస్తాను, మా ప్రావిన్స్ తిరిగి వస్తాను అని రాసినప్పుడు వాళ్ళు మళ్ళా తిరిగి కొంచెము ప్రోత్సహించుకుంటూనే నాకు అర్థమైంది మీ పరిస్థితి అక్కడ, మీ భయము నాకు అర్థమైంది, మీరు ఎప్పుడు రావాలన్నా రావచ్చు అని మళ్ళా ఒకసారి ఉత్తరం రాశారు. ఈ లోపల ఏమైందంటే మళ్ళా 1 నెల రోజులకి ముందే, ఈ సంఘటన జరిగిన నెల రోజులకే మణిపూర్ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో 3 డాన్ బోస్కో ఫాదర్లని దుండగులు చంపారు. అందులో ఒకరు పెద్దవాళ్ళు ఉన్నారు, ఒకరు మధ్య వయస్కులు ఉన్నారు, ఇంకొకరు చిన్నగా ఒక చిన్న బ్రదర్ ఒకరు ఉన్నారు. 3 చంపబడ్డారు. ఎందుకో ఆ వార్త చదివిన తర్వాత భయం అనిపించలేదు. ఒకలాంటి ధైర్యము ఎవరో ఇచ్చినట్టుగా దైవ సేవకై సువార్త ప్రచారానికి వీళ్ళు వారి యొక్క ప్రాణాన్ని త్యాగము చేయగలిగింది, నేనెందుకు పారిపోవాలి, ఈ చిన్న చిన్న సమస్యలు నేను తట్టుకోలేనా అనేటటువంటి ఒకలాంటి ఆ ధైర్యం అనేటటువంటిది నాలో ఎవరిచ్చారో కానీ ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళను, ఇక్కడనే ఉండిపోతానని అప్పుడు నిర్ణయించుకున్నాను. అలా భయంకరమైనటువంటి వాతావరణంలో 6 సంవత్సరాలుగా పనిచేశాను. ఈ 6 సంవత్సరాల కాలంలో కూడా గురు విద్యార్థులకి 5 సంవత్సరాలుగా శిక్షణ ఇవ్వడంలో, 1 సంవత్సరము విచారణలో మరి భాష నేర్చుకోవడము, అంటే తొలి దశలో భాష నేర్చుకొని వాళ్ళ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు నేర్చుకోవడము, 5 సంవత్సరాలుగా గురు విద్యార్థులకి శిక్షణ ఇవ్వడంలో గడిపాను. ఈ లోపల ఏమైందంటే
ఈ ఇక్కడ నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయానో ఈ సదర్న్ ప్రావిన్స్ అంటారు. ఈ ప్రావిన్స్ని డివైడ్ చేసి ముంబై ప్రావిన్సు, హైదరాబాద్ ప్రావిన్స్గా రెండుగా విభజించారన్నట్టు. అయితే మళ్ళా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో గురు విద్యార్థులకి శిక్షణ ఇవ్వడానికి మరి మళ్ళా నన్ను ఇక్కడికి రప్పించడం జరిగింది. ఆ విధంగా నేను త్రిపుర నుంచి మళ్ళా 2007లో ఇక్కడికి రావడము, ఇక్కడికి వచ్చి 1 సంవత్సర కాలము మరి కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రొవిన్షియల్ హౌస్లో రెక్టర్గా పనిచేశాను. ఆ తర్వాత అక్కడ నుంచి మరలా నర్సరావుపేటలో ఎక్కడైతే నేను చదువుకున్నానో 1982లో జాయిన్ అయ్యాను. మళ్ళీ 25 సంవత్సరాలకి అక్కడనే ఒక ఫార్మేటర్గా, ఒక సుపీరియర్గా రావడం జరిగింది. 2007లో ఇక్కడికి రావడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ గురు విద్యార్థులకి మళ్ళీ శిక్షణ ఇవ్వడంలో 7 సంవత్సరాలుగా ఇక్కడ సేవలు అందించాను. వివిధ రంగాలలో రెక్టర్గా పనిచేశాను, వొకేషన్ ప్రమోటర్గా, మరి స్పిరిచువల్ డైరెక్టర్గా, ప్రొక్యురేటర్గా, వాళ్ళకి ప్రీఫెక్ట్గా, ఇవన్నీ కూడా సేవలు అందించాను 7 సంవత్సరాలుగా. ఆ తర్వాత మరి ఇన్ని సంవత్సరాలు పిల్లలతోటి అంటే యువకులతోటి పనిచేసి ఇక కొద్దిగా మార్పు కావాలని, ఒక విచారణలో పనిచేయాలని, అంటే గురువుకి ఒక నిజమైనటువంటి తృప్తి ఎప్పుడు ఉంటుందంటే మనం విచారణలో ఉండి పనిచేసి విచారణలో ఉన్నటువంటి ప్రజల యొక్క వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి ఉంటూ ఉంది. అందుకోసమని పెద్దలను అడిగి మార్పు తీసుకొని కావాలని అడిగి ఒక విచారణకి పంపించండి అంటే జనగామ విచారణకి పంపించారు. అక్కడ 6 సంవత్సరాలుగా సేవలు అందించాను. అంతేకాకుండా 6 సంవత్సరాలలో అక్కడ ఉన్నటువంటి దేవాలయము చిన్నగా అయ్యింది కాబట్టి దాన్ని వెనక భాగం తొలగించి చాలా పెద్దగా చేయడం కూడా జరిగింది. అక్కడ అది రెనోవేషన్ చేసి దాన్ని ఒక పెద్దగా ఒక అందమైనటువంటి దేవాలయంగా తీర్చిదిద్దాము. అక్కడ 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరి పెద్దలు నా యొక్క మరి ఈ సెమినరీలో పనిచేశాను, విచారణలో పనిచేశాను, యువకుల దగ్గర పనిచేశాను. మరి ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళండి అని నన్ను రాయగిరిలో ఉన్నటువంటి విద్యాజ్యోతి స్కూల్కి పంపించారు. అక్కడ 3 సంవత్సరాలుగా పనిచేశాను. అక్కడ 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మరి అక్కడ నుంచి మళ్ళా నన్ను నర్సరావుపేటలో, నేను నర్సరావుపేటలో 7 సంవత్సరాలు పనిచేశాను చెప్పాను కదా. ఇక్కడ 7వ సంవత్సరం నా పూర్తయ్యే సమయంలో నేను ఇక్కడ ఉన్నటువంటి బిషప్ గారు గాలిబాలి గారిని అభ్యర్థించాను. ఏమిటంటే చాలా సంవత్సరాల నుంచి ఎస్విడి ఫాదర్లు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, మాకు ఈ ప్రాంతాన్ని అంటే సెమినరీ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక ప్యారిష్గా మీరు మరి దీన్ని ఏర్పాటు చేయండి అని వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు బిషప్ గాలిబాలి గారు వెంటనే ఒప్పుకొని ఈ ప్రాంతాన్ని విచారణగా 2014లో దాన్ని ప్రకటన చేశారు. మరి నేను జనగామలో 6 సంవత్సరాలు, ఆ తర్వాత రాయగిరిలో 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ లోపల ఇక్కడ పనిచేసినటువంటి ఫాదర్లు, విచారణలో పనిచేసినటువంటి వారు క్రొత్తగా దేవాలయాన్ని కూడా నిర్మించారు. మరలా నన్ను ఇక్కడికే 9 సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడికే విచారణ గురువుగా మళ్ళా ఇక్కడికి పంపించడం జరిగింది. ఇది నా గురు జీవితంలో జరిగినటువంటి మరి నేను సేవలు అందించినటువంటి ప్రాంతాలు కూడా. మరి ఈ సంవత్సరము డిసెంబర్ నెల 29వ తారీఖున నేను గురువుగా అభిషేకింపబడి 30 సంవత్సరాలు పూర్తి అవుతూ ఉన్నాయి. ఒకసారి నేను వెనక్కి వెళ్ళి నా జీవితాన్ని పరిశీలించినట్లయితే దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు.
ఎక్కడైతే నేను పిరికివాడిగా ఉన్నానో, అపోస్తులలాగా పారిపోవాలనుకున్నాను, అటువంటి సందర్భాలలో దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు, చెప్పలేనటువంటి ధైర్యాన్ని ఇచ్చాడు. నేను ఎటువంటి మరి కొన్నిసార్లు శోధనలు అటువంటివి వచ్చినప్పుడు దేవుడు నా వెంట ఉండి నన్ను నడిపించారు, ఆ యొక్క ఆపదల నుండి కాపాడారు. ఈ విధంగా భగవంతుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారని నేను చెప్పుకోగలను. నేను అందించినటువంటి సేవలు చిన్నవే కావచ్చు, కానీ భగవంతుడు నా జీవితంలో చేసినటువంటి ఒక గొప్ప కార్యాలు. ఒకసారి నా జీవితాన్ని పరిశీలించుకున్నట్లయితే, నా ఈ యొక్క గురుత్వ జీవితం ద్వారా ఎక్కడ పని చేసినా కానీ నేను వారికి ఏదో కొంతవరకైనా కానీ ఆ ప్రభు యొక్క సందేశాన్ని ప్రజలకి మరి వారి యొక్క హృదయాలలో నేను అది నాటాను అని దృఢంగా చెప్పుకోగలను. ఎందుకంటే నేను ఇప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా, నేను ఎక్కడ పనిచేసి వచ్చినా కానీ ఆ ప్రాంతానికి మళ్ళా వెళ్ళి నేను ఆనందంగా పని చేయగలను అనేటటువంటి ఆనందం నాలో కలుగుతూ ఉన్నది. ఎటువంటి బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ అంటే చేదు అనుభవాలు అనేటటువంటివి ఒకవేళ జరిగినా కానీ వాటన్నిటిని కూడా నేను క్షమించి మరలా నా జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటాను. సో ఆ విధంగా భగవంతుడు నా యొక్క జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు. 30 సంవత్సరాలుగా నా వెంట ఉండి తన యొక్క దూతలను నన్ను పంపిస్తూ నన్ను నడిపిస్తూ ఉన్నారు. ఒకటి ఏమిటంటే, ఎన్ని పనులు ఉన్నా కానీ నా జీవితంలో ఎన్ని పనులు ఉన్నా, ఎంత కష్టం ఉన్నా కానీ ఒకటి మాత్రం మర్చిపోను, ప్రతిరోజు కూడా జపమాల చెప్పటము. రెండవదిగా దివ్య బలి పూజ, సాధ్యమైనంత వరకు ప్రయాణంలో ఉన్నా కానీ, ఇంటికి ఆలస్యంగా చేరుకున్నా కానీ దివ్య బలి పూజ సమర్పించడము. ఈ రెండు మాత్రము తప్పకుండా చేస్తూ ఉంటాను. బహుశా దేవుడు మరియమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో నన్ను ఈ విధంగా నడిపిస్తూ ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుడు మనము పరిపూర్తిగా సమర్పించుకున్నప్పుడు మనల్ని నడిపిస్తారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడు మనతోనే ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనకి ధైర్యాన్ని వసుకుతాడు. అన్ని సందర్భాలలో దేవుడు నడిపించాడని చెప్పుకోగలను. అన్ని సందర్భాలలో దేవుడు నాతో ఉన్నాడని నేను చెప్పుకోగలను. ఆ విధంగా ఇన్ని సంవత్సరాలు భగవంతుడిచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి జీవితము అని చెప్పుకోగలను. ఈ గురుత్వ జీవితం అనేటటువంటిది, దేవుని యొక్క పిలుపు అనేటటువంటిది ఒక అమూల్యమైనటువంటిది అని చెప్పుకోగలను. ఎందుకంటే ఏ జీవితము కూడా ఈ గురుత్వ అంతస్తుకి సరిపోదు. నిజంగా జీవించినట్లయితే ఈ గురుత్వ అంతస్తుకి ఏ పదవి కూడా సరిపోదు అని చెప్పగలను. కాబట్టి అటువంటి గొప్ప జీవితాన్ని భగవంతుడు ప్రసాదించినందుకు నేను నిజంగా దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు తెలియపరుస్తూ ఉన్నాను. మేము 2000 సంవత్సరాలకి ముందు జీవించినటువంటి వాళ్ళము, 2000 సంవత్సరాల తర్వాత కూడా చూసినటువంటి వాళ్ళం. అంటే కాలంలో 2000 సంవత్సరాల తర్వాత ప్రపంచము చాలా మారిపోయింది. కుటుంబాలు చాలా చిన్నగా అయిపోయాయి. ఈ రోజులలో దైవ సేవకు అనేటటువంటిది అన్నప్పుడు యువకులు కానీ, తల్లిదండ్రులు కానీ ఎక్కువగా ఉత్సాహాన్ని చూపించారు. గొప్ప పదవులు ఏమిటి అంటే, మా బిడ్డలు పై చదువులు చదువుకోవాలి, ఏదో విదేశాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలి అనేటటువంటిదే వాళ్ళ యొక్క మైండ్లో ఉంటుంది. కానీ యొక్క విలువలతో కూడినటువంటి జీవితము, ఆధ్యాత్మికమైనటువంటి జీవితము అనేటటువంటిది అది సెకండరీగా మారుతూ ఉన్నది. అది దానికి ఎక్కువగా ప్రాముఖ్యత అనేటటువంటిది ఇవ్వటం లేదు. అది కాబట్టి ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, ఒక బిడ్డని మీరు దేవునికి అప్పగించినట్లయితే అది కేవలం కుటుంబానికి మాత్రమే కాదు, ఒక సమాజానికి మీరు
సేవ చేసినట్లు అని చెప్పుకోవచ్చు. కుటుంబానికి దేవుని యొక్క ఆశీస్సులు కలుగుతాయి. కానీ సమాజానికి తన యొక్క ప్రార్థన ద్వారా, తన యొక్క అమూల్యమైనటువంటి జీవితం ద్వారా, ఆదర్శవంతమైనటువంటి జీవితం ద్వారా వాళ్ళు సమాజానికి విలువలిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితాన్ని వాళ్ళు పనిచేయిస్తూ ఉన్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు కుటుంబాలలో మీరు గురు జీవితానికి, లేకపోతే ఇక మఠ జీవితానికి, సేవా జీవితానికి ప్రోత్సాహాన్ని కల్పించండి. రెండవదిగా మీ యొక్క అనుదిన ప్రార్థనలలో ప్రతిరోజు కూడా గురువుల కొరకు, మఠవాసుల కొరకు, ముఖ్యంగా ఎక్కడెక్కడైతే భయంకరమైనటువంటి ప్రాంతాలలో వీళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారో వారి కొరకు ఒక చిన్న ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఈరోజు నాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ దివ్యవాణి యాజమాన్యానికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. నా యొక్క జీవితాన్ని, ముఖ్యంగా నా గురు జీవితాన్ని, నా జీవితాన్ని అంతటిని కూడా మీతో పంచుకొనడానికి ఇచ్చినటువంటి యొక్క అవకాశానికి ప్రత్యేకంగా మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు నా సందేశాన్ని చూస్తున్న మీ అందరినీ కూడా అన్ని విధాలుగా దీవించి కాపాడాలని ప్రార్థిస్తూ, సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.